బంగారం అసోంటి అమ్మాయి అన్న బంగారంకి కేర్ చేయలేను బ్యాగులు లక్కున పెట్టి నా బిడ్డ ఫీజు కట్టినా నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు ఇలాంటి న్యూస్ మీ ముందుకు తీసుకురావాలన్నా నా మనసు ఒప్పట్లేదు. మళ్ళీ ఓ విద్యార్థిని చనిపోయింది. MLRIT కాలేజ్ దుండిగల్లో CSC ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ నిరుపేద బిడ్డ విశ్లావత్ శ్రావణి కాలేజ్ హాస్టల్లో అనుమానాస్పద మృతి. ఏం జరిగిందో మీరే వినండి. అన్న స్ట్రాంగ్ ఉన్నా నేను ఎవరికి భయపడను మమ్మీ అని చెప్పింది అన్న. కాలేజీ మీద డౌట్ ఉంది అన్న నాకు. చనిపోయిందని చెప్పి ఎవరు ఫోన్ చేశారు మీకు? మళ్ళీ మేడం ఊరేసుకున్నదని చెప్పింది. మరి మేము వచ్చిందాక ఉంచవచ్చు కదన్నా. మేము రాకముందే మళ్ళా వాళ్ళ హాస్పిటల్ వాళ్ళదే హాస్పిటల్. మీరేంటారమ్మా? మేము దారుడు 2 గంటలకు మీ అమ్మాయి ఊరు వేసుకున్నదని చెప్పిండ్రు. పాపం బతికియాలి అన్న. వాడికెళ్ళి జరగని నేను ఆ కాలేజీకే పోదాం. చనిపోతానికి ఎప్పుడు అనలేదన్న. అసలు అసొంటి అమ్మాయే కాదు అంట, పిరికిది కాదు. ఆమె టాపర్ వచ్చింది ఫస్ట్ నుంచి. 5వ క్లాస్ నుంచి హాస్టల్లోనే చదువుకున్నది మొత్తం. ఇప్పుడు ఎట్లా చనిపోతాని అనుకుంటది. ఈడికొచ్చి 3 నెలలు అయింది. ఈ బీటెక్ కాలేజీకి వచ్చి ఇల్లు చంపి పానం తిన్నారు అన్న బిడ్డను. నాయకులు ఎవరైనా వచ్చి బెదిరించారు అని చెప్పి కూడా అంటున్నారు. ఏం జరిగింది అసలు? నైట్ వచ్చిరు వాళ్ళు. నైట్ వచ్చి ఏం చెప్పారంటే, ఇక మీరు ఎంత ప్రయత్నించినా న్యాయం అయితే జరగదు, ఏమున్నా మాట్లాడుకోండి అని చెప్పారు. ఏమున్నా మీరు సెటిల్మెంట్ చేసుకోండి అంతే చెప్పారు. సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పారు అంతే. తప్పు లేకపోతే సెటిల్మెంట్ ఎందుకు చేసుకోమంటున్నారు? వాళ్ళ తప్పు లేదు, పాపనే సూసైడ్ చేసుకొని చనిపోతే సెటిల్మెంట్ అనే మాట నోట్లకి అదే వాళ్ళకి ఎందుకు వచ్చింది అట్లా అని మేము అడుగుతున్నాం. రూపాయి పంపించి నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉండాలని పంపిస్తే ఆ కొడుకుల బొందకేసుకున్నారన్న. వాని ఇంట్లో మన్ను పోయ్యా, వాళ్ళ ఇల్లులో పినిగెల్లా కడుపుకు రొట్టె తినకుండా కూలినాలి చేసుకున్నామన్నా. నా బంగారం అన్నా ఎలుగిచ్చే సురులు లేక ఉన్న అమ్మాయి ఇట్లా తిరుగుతుంటే లెటర్ మీకు ఏమైనా ఇచ్చిర్రా? ఫోటో చూపించారు అంతే. కానీ మాకు స్టమక్ పెయిన్ వల్ల చనిపోతున్న మా నాతో అయితలేదు అంతే ఉంది దాంట్లో. వీడియో కూడా కరెక్ట్ చూపిస్తలేరు వాళ్ళు. ఆడ డోర్ బద్దలు కొట్టింది కూడా చూపిస్తలేరు. మల్లారెడ్డి వాళ్ళ హాస్పిటల్ కే తీసుకెళ్లారు. ఆమె చనిపోయిందని తెలుసు కదన్న. మరి గాంధీ హాస్పిటల్ కి, గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలి కదా. వాళ్ళ హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్తారు? లాస్ట్ మీకు ఎప్పుడు ఫోన్ చేసింది? పాప మీతో ఎప్పుడు మాట్లాడింది? పాప ఆ రోజు రాత్రికే 10 గంటలకు వాళ్ళ డాడీతోని నాతో మంచిగా మాట్లాడింది. మధ్యాహ్నమే ఇట్లా చనిపోయిందని వాళ్ళ మేడం ఫోన్ చేసింది. ఇన్సిడెంట్ అయ్యింది, ఆ డోర్ వాళ్ళు కొడుతున్నది 10:30కి అయింది. ఫోన్ చేసింది 2 o'clock. వాళ్ళకి తెలిసిందప్పుడు 10:30కి తెలిసిపోయింది. రాత్రి వరకు మంచిగా మాట్లాడిన పాప సడన్ గా మధ్యాహ్నం చనిపోయిందంటే మరి ఫోన్ చేసి నువ్వు అడగలేదా? ఎట్లా చచ్చిపోతుంది, సూసైడ్ చేసుకుంటుంది నువ్వు అడగలేదా? అదే అడిగినాము. అడిగితే వాళ్ళు లెటర్ పెట్టిందని అనేస్తున్నారు. లెటర్ లో హ్యాండ్ రైటింగ్ మీ పాప మీ చెల్లెలేనా కనిపిస్తుందా? మీ చెల్లెల హ్యాండ్ రైటింగ్ ఏనాది? అంటే ఆ నోట్ బుక్ ఇస్తే మేము క్లియర్ చేస్తాం. లోపలికి కొనియకొచ్చారు. మా అమ్మాయి రూమ్ కి వెళ్తా అంటే 10 మంది పట్టుకున్నారు నాకు లేడీస్. ఏం చెప్తున్నారు అక్కడ అడిగితే? వాళ్ళు భయపడతారు. నేర్పిండ్రు వాళ్ళు. మేడం వాళ్ళు నేర్పింది ఇట్లా కనిపిస్తున్నది, ఇట్లా చూపించింది. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే రోజు రోజుకు చూస్తూనే ఉన్నాం. ఇక ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరు గనక ఇప్పుడు స్పందించకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము చాలా కఠినంగా మేము ప్రవర్తించాల్సి వస్తుంది. ఇక తర్వాత మాకు లీగల్గా ఉండాలి, పోలీసు వాళ్ళు చెప్పిన మాటలు వినాలి, ఇవన్నీ కూడా చెల్లై. ఇంకొక స్టూడెంట్ చనిపోయే లోపే కాలేజీలు, ఇలాంటి కాలేజీల మీద మీరు ఖచ్చితంగా స్పష్టత తీసుకురావాలి. మీరు కఠినంగా వాళ్ళకు ఖచ్చితంగా ఖండించే చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకో స్టూడెంట్ చచ్చిపోతే మాత్రం ఇక మేము ఊకోము. మేమేందో మా ప్రతాపం ఏందో మేము చూపించే ప్రయత్నం చేస్తాము. మీరు అందరూ కూడా రేపు పొద్దుగాల ఇబ్బంది పడతారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. మాలాంటి యువత అందరూ కూడా బయటకు వచ్చి ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఎదురు తిరిగే పరిస్థితి రాకముందే మీరు ఇలాంటి కాలేజీలను బ్యాన్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఇట్లా శ్రావణి లాంటి అన్యాయం జరుగుతున్న పాపలందరి వెంబడి
కుటుంబం అందరు ఎంబడి మీరు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని కోరుకుంటా ఉన్నాను. 1,15,000 కట్టినాం సార్. ఖాళీ 6,000 తక్కువ ఉంటే అడుగు పెట్టనియలేరు వాళ్ళు. 6,000 అప్పటిదప్పుడు ఫోన్లో కొట్టించి ఆడ తోలిచ్చి వచ్చిండ్రు. 6,000 తక్కువ ఉంటే బంగారం అసోంటి అమ్మాయిని మింగి నీళ్ళు చదువుకోరా పంపినామా, వాళ్ళ కాలేజీ రూమ్ లో అలా ఉరి వేసుకొని చచ్చిపోయినట్ల చెప్పుండని పంపిస్తామా. పిల్లలని ప్రిపేర్ చేసిరు. కాలేజ్ యాజమాన్యం ఎవరు రాలేదు అడిగి? లేదు, ఎవ్వరు రాలేరు. ఇప్పుడు ఈ కాల్లో మీతో మాట్లాడినప్పుడు పాప ఏమన్నా అస్వస్థతకు గురైనట్టుగా ఏమైనా బాధపడుతున్నట్టుగా మీకు చెప్పడం జరిగింది? ఏం చెప్పలేదు. రాత్రికి మంచిగా మమ్మీ డాడీ మీరు బాగున్నారా అని మాట్లాడి అమ్మ నీవు బాగున్నావా అని నేను అడిగిన. నీకు అప్పుడప్పుడు సలవల సర్దులు అవుతాయి కదా, చలికాలం సర్ది గిట్ట అయింది అమ్మాయి నీకంటే నేను మంచిగున్నా మమ్మీ అని చెప్పింది. ఇంతే ఇక అంత తెల్లారే ఇట్లా వచ్చింది. బాణాలు తీసే కాలేజీ, అది కాలేజీ కాదు, అది ఒట్ట దయ్యాల కోట. అది మన ఇంట్లో పీన్కెళ్ళా మంది నార్సి కాలేజీ కట్టుకున్నాడు. నా బిడ్డ ప్రాణాలు తింది. దొంగ కొడుకులు ఒట్టి దొంగ బాడు కావు, మంది నార్సే తినే బాడు కావాడు. మన అసొంటల మీద బతికినోడు. వీడియో కూడా 10-12 ఉంటే అది 10-22 అయ్యింది. ఇంకొక దగ్గర 11-17 ఉంటే 11-25 ఆడ జంప్ అయింది. కట్ చేసి ఆడ మధ్యలో వీడియో కట్ అవుతుంది. సీసీ కెమెరా ఆడ ఎందుకు కట్ అవుతుంది సార్? పైసలు ఇచ్చి చంపించినట్లయితుంది అన్న. ఎంత వరకు న్యాయం ఉందో. వానికి పిల్లలు లేరు, గొడ్డోడేమో బాడు కావు. మా పాప పానం తీసిండ్రు. వాళ్ళ కాలేజీలో మన్ను పోయ్యా వాళ్ళ మేడంలకు చెప్పాలి కదా. ముంగల్కి మాట్లాడలేరు. ఇంత హాస్టల్ ఫ్రెండ్స్ తోని మాట్లాడిపించారు, కాలేజ్ ఫ్రెండ్స్ తోని మాట్లాడిపియలేదు. ఎన్నో విషయాలు అనుమానాస్పదంగా కనిపిస్తా ఉన్నాయి. పాప చనిపోయిందని కోల్పోయిందని చెప్పి బాధలో వాళ్ళుంటే పైసలు ఇస్తాము సప్పుడు దాకా నోరు మూసుకోండి అని చెప్పి యాజమాన్యం ప్రవర్తిస్తా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఈ బీటెక్ కాలేజీలలో కానీ, ఈ నారాయణ శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలలో కానీ పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని కూడా ఖచ్చితంగా మార్చాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్య ధోరణికి వెళ్లకుండా స్పందించాలి, ప్రశ్నించాలి. కాలేజీలపై కఠినమైన శిక్షలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి పిల్లలు పుట్టగొడుగుల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నీకెవరని ఏమనంటే నేను ఎమ్మెల్యేలను తోలుకొస్తా, నువ్వు భయపడేది లేదనేది మా అమ్మాయి అట్లా ఉరేసుకోదు. కానీ నాకే బుద్ధులు చెప్పే నా బిడ్డ అట్లెప్పుడు ఉరేసుకోదు. వాళ్ళు చంపేసి గింత చుని కట్టి మాకు అబద్ధం చెప్తున్నారు. అది కాలేజీ కాదు, మొత్తం దయ్యాల కోట. అది ఒక్కరు వచ్చి ఒక మేడం అమ్మ మీ పాప ఇట్లా రాలేదు నీకు చెప్తుంటే ఫోన్ చేశాను ఒక్క మాట ముంగల్కి వచ్చి అనలేరు. ఆడ పొరలాడేసి నెత్తి కొట్టుకొని ఎంత మొత్తుకున్నా వచ్చి ఎవరు సమాధానం చెప్పలేరు. మాకు లెటర్ రాసి తీసుకోవాలి. అయ్యో మంచిగా ఉంది కదమ్మా పాప. ఆమెకి ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. గింత ఇంజెక్షన్ పెట్టుకోదు ఎప్పుడు. దయచేసి కాలేజీలలో పిల్లలను జాయిన్ చేస్తుంటే కాలేజీ యొక్క హిస్టరీని కూడా కనుక్కోండి. కారణాలు లేకుండా చచ్చిపోతున్నారు. కాలేజీ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. 10 లక్షలు 5 లక్షలు అని చెప్పి ఇట్లా మాట్లాడి సెటిల్మెంట్లు చేసేస్తున్నారు. పిల్లల ప్రాణాలు పైసా తోడుకొనేస్తున్నారు. ఇట్లా నిరుపేద కుటుంబంలోకి ఎవరు ఉండాలి అండగా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అమ్మాయి ప్రాబ్లం ఉందంటే పోయి ఉరేసుకుంటది అన్న. ఒకసారి ఆలోచించి కడుపు నొప్పికి అయితే కడుపు నొప్పి అమ్మాయి ఇంత కడుపు నొప్పితోనే ఉన్నది. అమ్మాయి అయితే రాయగలుగుతుందా? ఎవరైనా కడుపు నొస్తే కడుపు నొస్తుంది అనేసి ఏదైనా మనం కొద్దిగా థింక్ చేసి మాట్లాడాలి. అదే 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 అవునా కదా? ప్రతి ఒక్కరు చూసి అసలు మామూలుగా అందరూ ఓకే అనేస్తారు కానీ ఇది కరెక్ట్ కాదన్న. ఏదో జరిగింది వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు స్టూడెంట్ బయట వస్తే మళ్ళీ వేరే విధంగా ఏదో అవుతుంది అనేసి చెప్పట్లేదు. వాళ్ళు బయటకు రానిస్తలేరు. వస్తే పాప క్లేవర్ అన్న. అసలు ఏడ ఓలే ఏం కాలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప సూసైడ్ చేసుకోలే. పేదోళ్ళు కదా ఏం చేయగలుగుతారు. ఏమన్నా అంటే మీరు ఏమైనా చేసుకోర్రి, మీరు ఏడిపోతారో చేయండి చెప్తారు, బెదిరిస్తున్నారు. కాలేజ్ ఖచ్చితంగా కాలేజ్ యొక్క తప్పులు ఉన్నట్టు కనిపిస్తా ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా దానికి సహకరిస్తున్నారు. ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎంఎల్ఆర్ ఐటీ దుండిగల్లో జరిగినటువంటి అన్యాయం శ్రావణి అనే పాపకు మీరు అందరూ అండగా ఉండాలి. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అయితే ప్రతి కాలేజ్ లో జరుగుతుంది. అదే 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 ఉంటారు. స్టూడెంట్స్ అందరికి ప్రిపేర్ చేసిరు వాళ్ళు చాలా క్లియర్ గా. స్టూడెంట్స్ వీళ్ళతో మాట్లాడిస్తలేరు. మాట్లాడినా కూడా
పాపనే ఉరేసుకుంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అక్కడ సీసీ కెమెరా ఉంటుంది. సీసీ కెమెరా చూస్తే సీసీ కెమెరాలో కూడా ఆ పాప వచ్చే వరకు ఉంది కానీ వచ్చిన మధ్యలో 1 hour కట్ చేయడము, ఇలాంటి మ్యానిపులేషన్స్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు వచ్చే వరకే పాపని తీసేసుకొని ఎవ్రీవేర్ వేర్ వి గో. రీసెంట్లీ మన స్టూడెంట్ చూస్తే ప్రతి దగ్గర ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయడానికి పోలీస్ ఇప్పుడు ఇలా చనిపోయినప్పుడు అక్కడ నుంచి బాడీని ఎవరు తీయాలి? పోలీస్ వాళ్ళు తీయాలి. పోలీస్ వాళ్ళకి రాకముందే కాలేజ్ సిబ్బంది తీసేస్తుంది. మేము లాస్ట్ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ కూడా అదే జరిగింది. లాస్ట్ స్టూడెంట్ని అయితే పిల్లలతో తీపిచ్చారు, స్టూడెంట్స్ తోటి బాడీని తీపిచ్చారు. సో ఇట్లా ప్రతి దగ్గర ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తున్నారు, మ్యానిపులేషన్స్ చేస్తారు. లాస్ట్కి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేస్తాం, 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, నోరులు తెరవకుండా అని చెప్తారు. నిన్నైతే డైరెక్ట్గా వీళ్ళతోటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఏడవోయే ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా బెదిరించారంట. డైరెక్ట్ వీళ్ళు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనమాట. నాకు తండా మైలారం కొత్త తండా ధారూర్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ కిందనే వస్తుంది. నేనున్న అమ్మ మీకు మేము తొందరగా జాబ్ పెట్టి మాకు అసలు ఏం కాకుండా నేను చూసుకుంటా అమ్మ అనే చెప్పే అమ్మాయి అలా చేసుకుంటుంది. అసలు కాలేజీలో ఏమైనా జరిగిందా, ఏమన్నా ర్యాగింగ్ అంటే జరిగిందా, ఏమన్నా హరాస్మెంట్ జరిగిందా అనేది ఏం తెలియకుండా డైరెక్ట్గా అమ్మాయి చనిపోయే అమ్మాయి ఊరేసుకున్న అమ్మాయికి ఏం తెలియకుండా మీరు బాడీ ఎట్లా అక్కడ నుంచి అక్కడ వేరే హాస్పిటల్కి ఎలా తీసుకుంటారు? మాకు ఇంటిమేషన్ ఇవ్వకపోతే పోలీస్ వాళ్ళు ఏమంటారు అడిగితే, పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఫార్మేట్ మేము చేసుకున్నాము, వీడియోలు తీసుకున్నాం, మేము చూపిస్తాం, తర్వాత చూపిస్తాం, ఇప్పుడు చూపియం మేము అని వాళ్ళు అంటారు. అసలు ఏం జరిగిందో మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బాడీని ఎట్లా తీసుకోతారు మీరు అని మేము అడుగుతాం. వాళ్ళు డైరెక్ట్గా నిన్న యజమాన్యం రమ్మంటే మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, డైరెక్ట్గా మీరు ఏం మీతో ఏమవుతుందో మీరు చేసుకోండి, మాతో ఏమవుతుందో మేము చేసుకుంటామని యజమాన్యం వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు నిన్న వాళ్ళు మాట్లాడితే ఎవరు రాలేరు, వాళ్ళు అక్కడ వాళ్ళ కాలేజ్ వాళ్ళు కనీసం వాళ్ళ తోటి విద్యార్థులను మాట్లాడిపిద్దామంటే వాళ్ళని బెదిరిపించి వాళ్ళని దగ్గర కూడా రానియకుండా చేస్తారు. వాళ్ళని దగ్గర కూడా అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా ఇంత దారుణమ్మా. ఇది ఇట్లా కాదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని నేను క్వశ్చన్ అడుగుతున్నా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ఒకటే కాదు, రీసెంట్లీ 3 బ్యాక్స్ నుంచి నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్ ఇట్లా జరుగుతుంది. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు దీని మీద? అంటే ఇంత చులకన చూస్తుర్రా? అంటే మేము విద్యార్థులం కాదా, మేము చదువుకోవద్దా, మాకు ఉద్యోగాలు రావద్దా? ఎందుకు ఇంత మమ్మల్ని కింద పాడేస్తారు? అసలు గవర్నమెంట్ ఎంత అధ్వానంగా తయారైంది, అంత అధ్వానంగా జరిగింది. ప్రజలను అసలు మర్చిపోయింది. అసలు ఇప్పుడు దాకా విద్యాశాఖ మంత్రి లేడు మన దగ్గర, విద్యాశాఖ మంత్రి లేడు. విద్యా వసతులు ఏం కావాలో కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఈ కార్పొరేట్ కాలేజీలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి నిబంధనలు పెట్టకుండా ఇష్టానుసారంగా ఫీజులు పెంచి ఇష్టానుసారంగా అన్ని చేసేసి మా ఇష్టం ఉంటే వాళ్ళే బతిమాలుతారు, వాళ్ళే రమ్మంటారు, తర్వాత చంపేసిన తర్వాత మాకు సంబంధం లేదంటే ఇది ఎక్కడ న్యాయం? ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఇప్పుడు వాళ్ళ పాప చనిపోయింది అని అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా రావాలి కదా, ఇక్కడ రావాలి కదా. మేమేదో కాంపన్సేషన్ ఇచ్చేసి మీరు నోరు మూసుకొని ఉండాలంటే ఎవరు మూసుకుంటారు? అంటే ఆ పాప వాల్యూ 12 లక్షలా? ఇప్పుడు ఎంతో కొంత ఇచ్చి ఆ పాప వాళ్ళు అంతేనా? మా అక్క మా వదిన 9 నెలలు కడుపులో పెట్టి చదివించి వాళ్ళు ఎంత కష్టపడతారంటే తిండి తినకుండా, ఒక పూట తిండి తిని, 2 కూతుళ్ళు ఉన్న బాబు ఉన్నాడు, వాళ్ళకి ఎంత కష్టం ఉంటే వాళ్ళకి తిండి తినకుండా చదివించారు. వాళ్ళు ఎంత ఉండాలి వాళ్ళకు? వాళ్ళ కళ్ళకు ఇంత ఏం రాకుండా చూసుకున్నారు. అలాంటి అమ్మాయి ఇప్పుడు లేకుండా ఎంత బాధ అనిపిస్తుంది? వీళ్ళు ఇంత దౌర్జన్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కార్పొరేట్ కాలేజీలో అసలు గవర్నమెంట్ ఎందుకు వీళ్ళకి లేజ్ ఇస్తుందో అర్థం కావట్లేదు. వీళ్ళకి నిబంధనలు లేవా వీళ్ళకు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కదిలి రావాలి, ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది ఆల్రెడీ, జేసీ వాళ్ళ నాయకులు వస్తుర్రు, జేఎన్టీ వాళ్ళు వస్తుర్రు, నేను పిలిపించిన అందరు వస్తుర్రు. మేము మాకు న్యాయం జరిగేంత ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. మేము బాడీని తీసుకెళ్ళాం, మాకు న్యాయం జరగాలి, మా పాపకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్తాం. ఇది మా ప్రభుత్వం కంపల్సరీ ఇక్కడ వచ్చి స్పందించాలి. మీడియా మిత్రులు మీరు ప్రతిసారి మీరు కవర్ చేస్తున్న చాలా ధన్యవాదాలు. నిన్న ఇంత మీడియా మిత్రులు వచ్చినా కూడా ఏ టీవీలో ఎట్లలో ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు నిన్న తీసిన వీడియోలు ఎవరు అప్లోడ్ చేయలేడు. టీవీలలో ఏడ రావట్లేదు, అసలు ఏ ఛానల్లో రావట్లేదు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్, ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళు హల్చల్ చేస్తారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో ఏదో స్టేటస్ పెట్టుకుంటారు తప్ప ఏ మీడియా ఛానల్ వాళ్ళు కూడా హెడ్లైన్ పెట్టట్లేదు. వీడియోని పెడతా, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా. ఒక బంజారానికి ఇంత అన్యాయంగా తొక్కడం అవసరమా? ఇంత బాధాకరంగా? ఒక పాప ఎంత చదువుకునే అమ్మాయి, మాకుంటే ఒక హోప్ ఉండగా, చిన్న విలేజ్ నుంచి ఇంత చదువుకున్న అమ్మాయి ఇంత దౌర్జన్యంగా గెలుస్తారా? మాకు న్యాయం జరగాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాం మేము. ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయాలని మేము మిత్రులకు, మీడియా మిత్రులకు